గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. సరస్వతి భగవతి వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిరిభవతు మే సదా. పద్మభర్త విశాలాక్షి పద్మకేసరి వరిణి నిత్యం పద్మాలయా దేవి స్వామం పాటు సరస్వతి. ప్రతి ఒక్క బిడ్డకు కానీ తల్లి తండ్రి అనేది ఏగిలేస్తే గనక అమ్మ గణేశుని అనుకో, సరస్వతిదేవిని అనుకో, మనకు అక్షరాభ్యాసం నోట్లో పడినట్లని పొద్దున లేస్తానే తల్లిదండ్రులు అనేది ఒక బిడ్డలకు అనేది బోధన చేయాల. అంటే ప్రతి మాట కూడా తల్లిదండ్రులు చెప్పుతేనే కదా. అక్కడ చెప్పే సారు కన్నా ఇక్కడ టీచర్ కన్నా సారు కన్నా ఆ తల్లి తండ్రి చెప్పే విధానంలో అనేది కొన్ని కొన్ని వర్తించుతాయి. వాళ్ళు చెప్పుతారు, 10 మందిలో వదులుతారు. తల్లిదండ్రి చెప్పడంతో 1, 2, 3 చెప్తే అర్థం అనేది చేసుకుని బిడ్డలు ముందడుగు వేయగలుగుతాడు. తల్లిదండ్రి అనేది బిడ్డలు అంటే సంస్కారంగా అనేది ఉంటే కనుక బిడ్డలు ఏమి ముందుకు రావాలంటే తల్లి తండ్రి చేతుల్లోనే ఉంది మెయిన్. కానీ అది నేను చెప్పడము కాదు, భగవంతుడు అనేది ఆ సరస్వతిదేవిని ప్రతి దినము అనేది ఆ నోట్లో వేసుకుంటే కనుక ఆ నేలక మీద ఏమి రాయాలన్నా కూడా చెయ్యి ఆటోమేటిక్గా ఆగి ఆ తల్లి ఆటోమేటిక్గా నిలబడుకోకుండానే సాగించగలుగుతుంది ప్రతి తల్లి కూడా. కానీ తల్లికి మించిన గురువు లేదు. తల్లి ప్రతి ఒక్కటి విద్యాబుద్ధుల కన్నా సారు కన్నా టీచర్ కన్నా తల్లి అనేది బోధనలు అనేది ఎక్కువ ఉండాలి. తల్లి అనేది ఏమి చేస్తుంది, 3 నెలలు కడుపుతో ఉంటే గనక ఆ తల్లికి ఒక ఆనందము ముచ్చట పడుతుంది. 3 నెలలు కడుపుతో ముచ్చట పడుతుంది. 5 నెలల కడుపుతో ఆనందము పడుతుంది. 7 నెలల కడుపుతో అనేది మనిషికి అనేది వస్తానే అయ్యో 7వ నెల వచ్చేనే అనేది ఒక విధైపోతుంది. 8వ నెల వస్తానే మనిషి అనేది ఏ బిడ్డ పుడతారో మగబిడ్డనా ఆడబిడ్డని చింతాకాంతురాలు అయిపోతారు. ఎందుకయ్యా? ఆ భగవంతుడు వేసిన పండును ఆ తల్లి ఆ తండ్రి ఆ తల్లి ఆ భూదేవే బయటికి అనేది ఆటోమేటిక్గా వేయగలుగుతారు. కానీ ప్రతి ఒక్క తల్లికి తండ్రికి ఒక మగబిడ్డనా ఆడబిడ్డనా అని ఒక మనిషి అనేది ఒంటరైపోతుంటారు. ఆ బిడ్డ అయినంత వరకు 8 నెలలు అయిపోతానే ఏ బిడ్డ అని ఒక చింత, 9 నెలలు అయిపోతానే ఒక తల్లి అనేది ఇంకా ఆ ఒక్క కడుపు అనేది ఫుల్లుగా వచ్చానే ఒక సింతాకాంతురాలయ్యి ఏ బిడ్డ పుడుతుందో మగబిడ్డ పుడుతుందో ఆడబిడ్డ పుడుతుందో అని ఆ ఒక్క తూకం అయ్యి కడుపులో బిడ్డను అనేది ఒక ఆనందంగా సంతోషంతో చూసుకుంటా ఒక ఆనందము పడతా తల్లి అనేది ఉత్సాహపడుతుంది. తల్లి అనేది ఆ 3 నెలల కానించి 9 నెలలు అయినంత వరకు ఆ ఒక తల్లి అనేది ఒక ఆనందం అనేది పడిపోతుంటుంది. ఎందుకు పడిపోతుంది? ప్రతి ఒక్కటి బిడ్డ శ్రేయస్ బాగా ఉండాలా, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలా, నా బిడ్డ ఎదుగుదలగా ఉండాలా, ఎంతో విధిగా అనేది ఉండాలని ఆ తల్లి ఆరాటం అనేది ఎంత ఉంటుంది. ఒక్కొక్కరికి ఏం చేస్తారు, ఉండేవాళ్ళు ఏం చేస్తారు, అన్ని పదార్థాలు పంచ పదార్థాలు తిని ఈ తిని ఆనందంగా అనేది కాలక్షేపము 9 నెలలు 9 రోజుల్లో గడిపేసి ఆ ఉండే వాళ్ళకి ఆనందం అయిపోతాయి. లేని వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఒక్క గర్భమని వస్తానే ఉండి ఉంటుంది, లేక ఉంటుంది, తినేదానికి అనేది చూసుకోవాలా, ఆ భర్త భార్యకు చూసుకోవాలా, కడుపుతో ఉన్న చూసుకోవాలా, ఎన్ని డబ్బులతో ఎన్ని టెన్షన్లు అనేది ఎదుర్కొంటుంటారు. కడుపుతో ఉండదని ఆనందం ఒకటి ఉంటుంది, కానీ ఆ బిడ్డలకు తెచ్చి పెట్టాలి కదా, చెయ్యాలి కదా అని ఒక్క ఫీలింగ్లో అనేది మనిషి అనేది శతమతం అవుతుంది. ఆ భార్య కూడా కడుపుతో ఉంటే ఏమేమో కోరికలు అనేది ఉంటాయి, ఎన్నో తినాలనేది ఉంటాయి. కానీ కడుపుతో ఉండే మనిషి ఎప్పటికైనా నవ్వుతా ఖుషిగా సంతోషంగా హ్యాపీగా ఉంటే గనక ఆ పాప కానీ బాబు కానీ ఆనందంగా హ్యాపీగా పుట్టగలుగుతాడు. కానీ ప్రతి ఒక్కరికి కడుపుతో ఉంటానే ఒక కొట్లాటలని ఒక అయ్యని కటకటని అయ్యి ఏడుపులని ఇట్లాంటి ఆ బిడ్డకు కూడా బయటకు వస్తాక అయ్యే పరిస్థితులు ఉంటాయి. మనిషి అనేది తెలుసుకొని కడుపుతో ఉండే స్త్రీని బాధ పెట్టుకోకుండా ఏమీ లేకుండా సంతోషంగా 9 నెలలు 9 రోజులుగా గడిచిపోయే మార్గంలో చూసుకునే బాధ్యత అనేది మనకనేది ఉంది. కానీ తల్లికి అనేది ఒక బిడ్డ గండముతో సమానం. ఆ తల్లికి ఆ భగవంతుడు భూమికి వేసినాక తల్లికి అంటే ఒక బిడ్డ గండముతో సమానం. ఆ బిడ్డ ఏ బిడ్డ పుడతారని తల్లి అనేది ఎన్ని ఆరాటపడి 9 నెలలు మోసి ఆ బిడ్డను ప్రసవించి అంత హల్లారి ముద్దుగా
ఎంతో అంత విధిగా చూసుకొని భూమిని దిగవేసినాక విధి చేస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? ఆ భూమికి బిడ్డ వస్తానే కింద పడితే మన్న అవుతుందని ఒక ఆనందంగా ఒక ఎంతో ఖుషిగా అనేది చేసుకుంటాడు తండ్రి. ఎందుకు? బిడ్డ అంటే కొడుకు కానీ బిడ్డ కానీ తండ్రికి అంత ఇద్దరు ఒకటే సమానమే. కానీ ఆ మనిషి ఏం చేస్తాడు? తండ్రి అనేది అంత బిడ్డ ఓ నాన్న ఓ నాన్న నీ మనసు వెన్న అమృతము కన్నా ఓ నాన్న నీ మనసు వెన్న అమృతము కన్నా అది ఎంతో వెన్న పూల బాటలో మమ్ము నడిపావు ఏ పూట తిన్నావో ఎన్ని పక్షులు ఉన్నావో పరమానజాక్షి వల్ల ఓ నాన్న నీ మనసు వెన్న అమృతము కన్నా అది ఎంతో వెన్న ఓ నాన్న. అంటే అమృతం అంటే బిడ్డను అమృతము లెక్కన సాకుతాడు. నడపడం అంటే పూల బాటలు నడపడం అంటే కింద పడితే మన్న అవుతుందని ఒక విధిగా నడిపిస్తాడు. పంచ పదార్థాలు తినబెట్టట్టు ఆ తండ్రి ఇది వెత్తి చేస్తాడు. ఏలు పట్టుకొని కింద పడుకోకుండా ఆ వేలు బలముతో బిడ్డలను నడిపించుకొని వస్తాడు. తండ్రి అంటే అంత బలము బలగము. బిడ్డ ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ ఆ ఒక తండ్రికి అనేది ఒక సంతోషం అనేది ఇచ్చి అంత వేలు పట్టుకొని బిడ్డలను అనేది అల్లారి ముద్దుగా తండ్రి కూడా ఆనందంగా హ్యాపీగా నా బిడ్డలకు ఏ కష్టము రాకుండా నేను కష్టపడినా పర్వాలేదు నా బిడ్డలకు ఒక ఆనందంగా చూసుకోవాలని ఎంత కష్టపడతారో తల్లి తండ్రి అంత ఆనందంగా కష్టపడతారు. అది మనము చెప్పడము కాదు, ప్రతి వాళ్లకు ప్రతి ఒక్కరికి ప్రపంచంలో అందరికీ తెలుసు. తల్లి బాధ్యత 9 నెలలు మోసి 9 నెలలు అంటే 9 విధాలుగా బిడ్డ కడుపులో మోసి చేస్తే బిడ్డను అనేది విధి తన తండ్రి అనేది ఒక బాధ్యత తీసుకొని బిడ్డను కూడా తల్లిని ఆ బిడ్డను ఆ ఒక్క బాధ్యతగా తండ్రి అనేది నిర్వర్తించుతాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది ఈ లోకములో? తల్లిని తండ్రిని బిడ్డలనేది తండ్రి ఆ బాధ్యత తండ్రి పోషిస్తాడు, తల్లి బాధ్యతగా తల్లి పోషిస్తుంది. తల్లి తండ్రిని పోషించాలంటే కనుక బిడ్డలకు అనేది చాలా బరువైపోతున్నది ఇప్పుడు కాలంలో. అది నేను చెప్పడము కాదు, ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ 100కి 100కి ఏ తల్లి ఏ తండ్రో మంచిగా చూసుకొని కాలక్షేపం చేసి వాళ్ళను నిర్వర్తించే మార్గాలు అనేది ఉంది. మనము నేను చెప్పడం కాదు, ప్రతి మనిషికి కూడా తెలుసు. కానీ ఆ వయసు అనేది ఒక 60 ఏండ్ల వయసు వస్తానే ఆ బిడ్డలకు అనేది ఆ బరువు కాకుండా మనం ఎందుకు అని ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. వయసు అవుతానే 60 ఏండ్లు అవుతుంది. వయసులో ఏమి కాదు బిడ్డలు అనేది ఆ బిడ్డలకు చేసి పెట్టగలుగుతారు. కానీ ఏమి అవుపియవు. అప్పుడు వయసులో ఏం అవుపియవు. ఆ వయసు అయిపోతానే ఏమవుతుంది? ఏం స్టార్ట్ అవుతుంది? అయ్యో మన వయసు అనేది విదైపోయినే, ఏమవుతామో ఏమి కథో, కింద పడతామో, సమయానికి పెడతారో లేదో, సరిగా చూసుకుంటారా లేదో అని ఒకటి వాళ్ళకు వాళ్ళే ఊహించుకొని స్టార్ట్ అయిపోతుంది కష్టం అనేది. ఆ తల్లిదండ్రులకు అనేది చింతాకాంతులు అయ్యి కష్టాలు పడతారు. వాళ్ళకే మనసు మైండ్ అనేది సరిగా ఉండదు. తిందామంటే సక్రమంగా తిండి అనేది ఉండదు. అందుబాటులో అనేది ఉండక బిడ్డలు అనేది అరోషిగా చేసుకుంటూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు చెప్పుకోలేక చేయలేక ఎన్ని కష్టాలు అనేది ఎదుర్కొంటారు. అది నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి కూడా. కానీ జీవితం అనేది ఈ ఒక డబ్బు అనేది శాశ్వతం అనేది కాదు. మనిషి అనేది వ్యర్థములో పడుకోకుండా ఆ భగవంతుని సన్నిధిలోకి చేరాలంటే ఇది న్యాయము, ఇది అన్యాయము, ఇది పాపము, ఇది పుణ్యము, ఇది కర్మ, ఇది అని ప్రతి ఒక్కటి మనము ఈ 40 ఏండ్లలో 30 ఏండ్లు దాటుతానే ఏం మనిషే కదా, ఎప్పటికైనా తెలుసుకొని మైండ్ ఇప్పుడు చదువులు కానీ సంస్కారం కానీ మనకు తిండి కావాలని మన మైండ్లో పెట్టుకుంటాం కదా. కానీ అది నేను చెప్పడము కాదు, మీరు కూడా మన వయసుతో పాటు కూడా మనము కూడా ఒక పక్కన భగవంతుని అనేది మనము అంటూ ఒక పక్కన పెట్టుకొని ఆ భగవంతుని ఓం అనేది ఓంకార శబ్దముతో రామ అనేది రామ అనేది ఆ రాముని అనేది ఆ సందిటిలోకి మనము ఎన్ని కష్టాలు పడినా ఎంత సుఖమున్నా ఎంత ఇప్పుడు మనం దావన పోతా ఉంటాం.
దావన పోతా ఉంటే కనుక ఒక 1000 రూపాయల లెక్క మన జేబులో లేకుంటే ఎంత ఫీల్ అవుతాం. అదే 1000 రూపాయల లెక్క డబ్బు జేబులో ఉంటే కనుక ఆనందం అనేది వస్తుంది. అవి కొంటాం ఇవి కొంటాం ఇది చేస్తాం అది చేస్తాం అనేది ఆనందం పడతారు. డబ్బు లేకుంటే నిరుత్సాహపడతారు మనుషులు. కానీ డబ్బు అనేది కోట్లకు ఉండేటోడు కూడా అదే భూమిలోకి పోయేటోళ్ళే, లేని వాళ్ళు కూడా అదే భూమిలోకి పోయే, పచ్చడి మెతుకులు తిన్న అదే భూమిలోకి పోయే వాళ్ళే. కానీ ఇది మంచి ఇది చెడ్డ ఇది న్యాయము ఇది అన్యాయం అనేది భగవంతుని అనేది అనుగ్రహించుకొని ఆ భగవంతుని సన్నిధిలోకి మనం చేరాలంటే అందరము కూడా ఉండేవాడులే లేనివాడులే అందరం కూడా భగవంతుని బిడ్డలమే. మనం అందరం కూడా ప్రతి మనిషి ప్రతి ఒక్క జీవరాశి కూడా మన తండ్రి కృష్ణ ఆ పరంధాముడికి తప్పక మన జీవితం ఎవ్వరి చేతుల్లో లేదు. ఆ పరంధాముడు అనేది మనల్ని కనికరించాలని భగవంతుని అనేది ఇరుగా మనం ఆడిపోసుకోకుండా మనం ఎత్తిపోసుకోకుండా మనం 2 మంచి మాటలు చెప్పుకొని మంచి మాట మంచి పలుకు మంచి విధానం అనేది మనం ముందడుగు వేయాలంటే గనక ఆయన సన్నిధిలోకి చేరాలంటే గనక తప్పకుండా అనేది విధి చెయ్యండి. నేను చెప్పడం కాదు, మీరు కూడా గ్రహించండి. మనం మానవత్వం ఎత్తినాక ఎప్పుడో ఒక పారి భూమికి వచ్చినాక పుట్టినాక గిట్టక తప్పదుగా. కానీ మనిషి అనేది తెలుసుకొని వ్యర్థంలో పడుకోకుండా ప్రతి మనిషి తల్లి తండ్రి అనేది అంత విధిగా అనేది సాకుతారులే. సాకుతాయి గనక బిడ్డలను హాని ముత్యాల లెక్కన పెంచి పెంపకం చేసి ఒక ఉద్యోగం రావాలా, ఒక ప్రయోజకుడు కావాలా, నా కొడుకుకు ఒక ఉన్నత స్థాయిలో పెట్టాలని తల్లి తండ్రి ఒక ఇదిగానే కొడుకు ఎదుగుదల వచ్చే కొద్దీ తల్లి తండ్రి వాళ్ళ జీవితానికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ జీవితాన్ని గురించి ఆలోచన చేయరు. కొడుకు ఎదుగుదలగా బిడ్డలు ఎదుగుదలగా వచ్చే కొద్దీ వాళ్ళను గురించే వాళ్ళు ఆలోచన చేస్తారు. అది నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి అర్థం అనేది చేసుకొని జీవితం అనేది మనం ఒక గమ్యానికి చేరాలంటే కనుక ప్రతి మనిషి కూడా తల్లి అనేది 9 నెలలు మనల్ని పోసి భూమికి వేసి తండ్రి పాత్రలో తండ్రి ఉపయోగించి చేసినందుకు మనము కూడా ఒక 2 మంచి మాటలు మంచి విధానము మంచి పలుకులు సాగుతే గనక మనకు పక్కన ఉండే కానీ ఇక్కడే ఉండేటోడు అక్కడ ఉండేటోడు మన ముందు ఉండేటోడు కూడా వాళ్ళు కూడా మార్పు వస్తుంది. అది నేను చెప్పడం కాదు. ఆహా ఏమి చెప్పినావమ్మా నువ్వు అని మీరు అనుకోవచ్చు. ఒక గమ్యానికి చేరాలంటే భగవంతుని సన్నిధిలోకి మనం పోవాలంటే తప్పకుండా 2 మంచి మాటలుగా మంచి విధానములో ప్రతి ఒక్కరికి వీడ్చలు తప్పక పంతాలు పట్టుదలలు తప్పక వీడ్చలు తప్పక డబ్బు అనేది ఎంతో మనిషిని మయమర్పిస్తుంది. డబ్బు అంటే మనం ఇప్పుడు డబ్బు ఎంతో కోట్లకు ఉంటుంది. కోట్లకు ఉండేటోడి కాడి పోయి మనం లేనివాడు నిలబడుకుంటే మనిషిని తీసేస్తారు. కానీ మనకు ఆ కోట్లు లేకుండా ఆ నీతి నిజాతి న్యాయము అన్యాయం అనేది దేవుడు భూమికి వేసినాక ఆయన చూసుకుంటాడుగా. ప్రతి ఒక్కటి కూడా భగవంతుడు అనేటోడు మన తండ్రి ఆయన చూసుకుంటాడు. మానవత్వం ఎత్తినాక అందరితో మనం పోట్లాడాలంటే అందరితో మనం మాట్లాడలేం. అందరి నోరికి సమాధానం పోవాలంటే మనం పోలేముగా. మన ఒక్క సూటిగా భగవంతుని అనేది మన విధానములో మనం ముందడుగు వేసి మనం ఇది చేసే మనం చేసే విధానాన్ని బట్టి ప్రతి మనిషి తెలుసుకొని ముందడుగు వేసి వాళ్ళు బాగుపడాలా ఇట్లా ఉండాలా. వయస్సు అనేది పోయినాక తెలుసుకుంటే ఏమవుతుంది, వ్యర్థంలో పడి మంచంలో కూర్చొని మనసులో చింతాకాంతులుగా బాధపడేదానికన్నా 40 ఏండ్ల వయసు వచ్చానే మనం అనేది తెలుసుకొని 2 మంచిగా మారుదాం. ఎందుకు మారేదంటే మంచిగా ఏమీ లేదు, 2 మంచి మాటలు. ఇప్పుడు 2 మంచి మాటలు మాడితే మన పిల్లలు కూడా మంచి మాటలు మాట్లాడతారు. మనం 2 చెడు మాటలు మాట్లాడితే పిల్లలు కూడా అదే రూట్లోకి వెళ్ళిపోతారు. కానీ మనం మాట్లాడే విధానంలోనే ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో పోయి ఏదో పూజలు చేసి ఏదో ఇంతలుగా అన్నీ మనం చేస్తే గనక ఏమీ కాదు. మనము మాట్లాడే విధానంలో మనం చేసే విధానంలోనే భగవంతుడు అనేది ఆయనే సదా వస్తని పలకగలుగుతాడు. అది నేను చెప్పడం కాదు, ప్రతి మనిషి కూడా తెలుసుకోండి. వ్యర్థములో అనేది పడగాకండి. భగవంతుని తెలుసుకొని బాగుపడాలా ప్రతి మనిషి అనేది. ఆ భగవంతుని నేను ఆ భగవంతుని నమ్ముకొని నేను మీ ముందుకు వచ్చిన, కానీ మీరు కూడా వింటున్నారు కాబట్టి గ్రహించే ఒక్క మాట కూడా మీరు వినండి. మనము చేసే ఆవ గింజలు అంతా కూడా పాపము పరిహారం అవుతుంది. నేను చెప్పడం కాదు, భగవంతుడి మాటగా నేను చెప్పగలుగుతాను. పరిహారం అవుతుంది మన జీవితం. వ్యర్థములో పడం మనం
తప్పకుండా ఆ భగవంతునిలోకి చేరాలని నా ఉదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటాడా. తప్పకుండా మీ ఆరోగ్యము కానీ, దేశము కానీ, ప్రతి మనిషి, పిల్ల, పాప, చదువులు, సంస్కారము, ప్రతి ఒక్కరు కూడా దావన పోయే ప్రతి బిడ్డ కూడా అందరూ ఆనందంగా ఉండాలని నా ఉదయపూర్వకంగా వేడుకుంటాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.